నమస్కారం. నేను మీ ఓరగంటి కృష్ణానంద శర్మ. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం శుభంకరి ఛానల్ ద్వారా మనం వేదిక్ ఆస్ట్రాలజీ క్లాసులు అనేవి నేర్చుకుంటున్నాం. ఈ రోజు క్లాసు 4వ క్లాసులోకి చేరుకున్నాం. ఈ రోజున మనం విశేషంగా నిన్న నేను చెప్పినట్టుగా మనం ఈ రోజు లగ్న ప్రమాణాలు నిన్న మనం సూచనగా ఓ చక్రం వేసుకుని దాంట్లో 30 భాగాలు చేసుకుని ఒక్కొక్క రాశికి 30 భాగాలుగా చేసి 360 సిద్ధాంతాన్ని మనం చేసుకున్నాం. అటువంటి ఆ లగ్న ప్రమాణం ఖచ్చితంగా అసలు ఎలా ఇవ్వబడింది అనేటువంటి విషయం అదొక పట్టిక ఇంపార్టెంట్గా. రెండవ విషయం ఏంటంటే ఈ రోజున లగ్న చక్రం వేసుకునేటువంటి విషయం. ఫలానా శిశువు ఒక సంవత్సరం వైశాఖ శుద్ధ విధియ ఫలానా ఆదివారం రోజున ఈ సమయంలో జన్మించాడు అనేటువంటి విషయం ఉన్నప్పుడు ఆ శిశువు యొక్క జన్మచక్రం అనేది మనకి యాప్ల్లోను పంచాంగాల్లోను అన్నిట్లోనూ కూడా ఉంటుంది. మరి ఆ లగ్న చక్రాన్ని మనం ఎలా వేసుకోవాలి, మనం సొంతంగా ఎలా వేసుకోవాలి, పంచాంగ సిద్ధాంతాన్ని చూస్తూ, అంటే మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం దాన్ని చూస్తూ కాదు, పంచాంగాల్లో ఉన్నటువంటి పరణ స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ విశ్వావసునామ పరాభవనామ సంవత్సర వైశాఖ శుద్ధ విధియ ఏంటి ఆదివారము ఫలానా నక్షత్రము ఈ యొక్క సమయము ఫలానా సమయంలో శిశువు జన్మించను. ఇప్పుడు ఆ సిద్ధాంత రీత్యా పంచాంగంలో ఇచ్చినటువంటి రీత్యా మనం గ్రహాలని లగ్న చక్రంలో ఎలా వేసుకుంటాము ఒకటి వేసుకోవాలి కదా. పంచాంగంలో వేసుకోవాలంటే ముందుగా మనకి లగ్న చక్రం అనేది తెలియాలి. సో అందువల్ల ఏమిటంటే ఆ లగ్న చక్రాన్ని మనం ఈరోజు మీకు నేను తెలిసేట్టుగా చెప్పేస్తాను. లగ్న చక్రం ఎలా వేసుకోవాలనేటువంటి విషయం పాఠంగా చెప్పేస్తాను. అట్లాగే మూడవ విషయం ఏమిటంటే ఈ రోజున కాలపురుషుడి యొక్క స్వభావాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం. కాలపురుషుడి యొక్క స్వభావ రీత్యా యొక్క లగ్నములు ఆ కాలపురుషుడి యొక్క ఏ భాగాన్ని మనకి బాగా కేంద్రీకృతం చేస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాం. అలాగే ఈ యొక్క లగ్న చక్రం మనం వేసుకోవడం ద్వారా కూడా మనం గ్రహాల యొక్క స్థానాలు, స్వక్షేత్రాలు, ఉచ్చ పరమ ఉచ్చ స్థానాలు, నీచ పరమ నీచ స్థానాలు, అట్లాగే గ్రహ చిత్రత్వ మిత్రత్వాలు కూడా తెలుసుకుంటాం. క్లాస్ అనేది కాస్త 4వ క్లాస్ నుంచి కూడా మనకి ముందుకు వెళ్ళిపోతాం. అంటే ఏమవుతుంది, క్లాస్ అనేది చాలా వరకు కూడా వేగంగా జరుగుతుంది. కాబట్టి మనం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి. మొత్తం చూస్తేనే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈరోజు 3వ తారీఖు మే నెల 2026 సంవత్సరం 4వ క్లాస్లోకి మనం వెళ్ళిపోతున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే స్కిప్ చేయకుండా ఉంటే మీకు అవుతుంది మధ్యలో నేను చెప్పేటువంటి వాల్యుబుల్ పాయింట్స్ అనేవి మీకు అందుతాయి. గ్రహం అంటే ఏమిటి అసలు అంటే గ్రహం అంటే గ్రహించబడినది లేదా లాగబడినది అని అర్థం. ప్రతి గ్రహానికి కూడా గ్రాస్పింగ్ పవర్ ఆ యొక్క సొంత ఎనర్జీని కలిగి ఉంటాయి. కక్షల్లో భ్రమిస్తున్నటువంటి ఈ యొక్క గ్రహములు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. భూమి మాత్రమే తన చుట్టూ కూడా తాను తిరుగుతూ ఉంటుంది. ఈ యొక్క శక్తికి భూమికి ఉంది. అలాగే భూమికి ఉపగ్రహంగా చంద్రుని చెప్పబడ్డారు. అలాగే వాటి కక్షల్లో భ్రమిస్తున్నటువంటి గ్రహములు ఎప్పుడైతే వాటి కక్షల నుంచి ఒక గ్రహానికి దూరంగా ఇంకొక గ్రహము ఆ యొక్క త్రికోణము పంచ త్రికోణ రాశుల్లో ఎప్పుడైతే వస్తాయో అప్పుడు వాటి యొక్క ఫలితాలు మారడం ద్వారా శత్రుత్వ మిత్రత్వాలు అవుతాయి. ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకోవాలి అంటే మనం క్లాసులను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి. చూసారా, వాల్యుబుల్ పాయింట్స్ అనేది మధ్యలో చెప్పాను. గ్రహం అంటే ఏమిటి రాసుకోండి అందరూ కూడా. ఇంపార్టెంట్ పాయింట్, గ్రహం అంటే ఏమిటి, గ్రహించబడినది లేదా లాగబడినది, గ్రాస్పింగ్ పవర్ కలిగినదే గ్రహము. ఈ విషయాన్ని క్లియర్ గా తెలుసుకోవాలి. ఎందుకంటే వాటి యొక్క శక్తి లేకపోతే వాటి శక్తి లేకపోతే అవి ఎందుకు మనం ఎంత సాధిస్తాయి? సింపుల్ లాజిక్ ప్రశ్న. సూర్యుడికి ఆధిపత్యం ఉందని సూర్యుడికి ఒక్కడికే కనుక ఆధిపత్యం కలిగి ఉండిపోతే మిగిలిన గ్రహములన్నీ కూడా శూన్యం అయితే ఏమిటి పరిస్థితి? అంటే సూర్యుడికి ఆధిపత్యం ఉన్నను కూడా ఆయన ఆధిపత్యం వహిస్తూ మిగిలిన గ్రహములు వాటి శక్తి వాటి కక్షల్లో చూపించినప్పుడే కదా అవి ఏమవుతుంది, వాటిని అనుసంధానంగా ఉన్నటువంటి కక్షలలో అవి తిరుగుతూ ఉంటాయి. అవి తిరుగుతూ ఉన్నప్పుడు వాటి యొక్క పరిభ్రమణ కాలం చేత సూర్యోదయాది చంద్రోదయ సమయంలో ఆ వెలుగు నీడలు ఈ యొక్క భూమి మీద పడడం చేత మనకి వాటి యొక్క ఫలితాలు అనేవి శుభ ఫలితాలు అశుభ ఫలితాలుగా మనకి కనబడుతూ ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి సరే, ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోతాను. ఈరోజు ముఖ్యంగా మీకు చెప్పినటువంటి ఈరోజు మెయిన్ క్లాస్ ఏంటండి, లగ్న ప్రమాణములు. హెడ్డింగ్ పెట్టేసుకోండి అందరూ కూడా, లగ్న ప్రమాణములు. లగ్న ప్రమాణములు నిన్న క్లాసు 2 తెలుసుకుందాం. నిన్న ఏం చెప్పాను, 360 డిగ్రీలు. ఈ యొక్క 360 డిగ్రీల్లో 12 భాగాలు చేశాము రాశులని. సో అప్పుడు ఏమైంది, ఒక్కొక్క భాగం కూడా 30 డిగ్రీలుగా మేషరాశి నుంచి కూడా 30 డిగ్రీలుగా వచ్చింది. అనగా సుమారుగా
సుమారు 2 గంటలంటే 5 ఘడియలుగా మనం తెలుసుకున్నాం కదా. అంటే 24 గంటలలో అహప్రమాణము అహోరాత్ర ప్రమాణములో 12 గంటల పగలు 12 గంటల రాత్రి కాలంలో 2 గంటలకు చొప్పున ఒక లగ్న ప్రమాణం ఉంటుంది అని తెలుసుకున్నాం సుమారుగా. ఇది నిన్న రఫ్ క్లాస్. అయితే ఈ యొక్క రఫ్ క్లాస్ ను దృష్టిలో పెట్టుకుంటూ 5 గడియలు హెచ్చు తగ్గులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. హెచ్చు తగ్గులు ఉంటాయి, నిన్న కూడా చెప్పాను నేను. మీకు కూడా చిన్న హెచ్చు తగ్గులు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మెయిన్ విషయం చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మీరు ఈరోజు పంచాంగంలో మనకి తిథివార నక్షత్రాలు ఇస్తారు. తిథివార నక్షత్రాలతో పాటుగా ఏమి ఇస్తారు? సూర్యోదయ కాలం కూడా ఖచ్చితంగా ఇస్తారు పంచాంగ సిద్ధాంతులు. సూర్యోదయ కాలం ఎంత ఇవ్వచ్చు? సుమారుగా వేస్తున్నాను, ఇదేమీ యాక్యురేట్ కాదు, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి. ఈ రోజు కాలం 5:40 అని అనుకుందాం సుమారుగా. అంటే మూడో తారీఖు మే నెల సూర్యోదయం 5:40 జరిగింది. 5:40 జరిగినప్పుడు ఇక్కడ ఆ రోజున మళ్ళీ తెల్లవారి, సో అంటే 4వ తారీఖు 4/5/2006 సూర్యోదయం అనేది 5:45కి జరిగి ఉండొచ్చు. ఇది మనది దృక్సిద్ధాంత పద్ధతి రీత్యన కాబట్టి ఈ యొక్క సమయం అనేది హెచ్చు తగ్గులు ఖచ్చితంగా ఉంటాయి. అంటే 23 గంటలు 23 గంటల 55 నిమిషాలు ఒకసారి రావచ్చు రోజు కాలం. 24 గంటల 30 నిమిషాలు కూడా ఒక్కొక్కసారిగా దాదాపుగా కూడా రోజు కాలం అనేది రావచ్చు. సో ఈ హెచ్చు తగ్గుల రీత్యా దృక్సిద్ధాంత రీత్యా కూడా మనకి సమయం అనేది మారుతూ ఉంటుంది. ఇది కాబట్టి పంచాంగంలో క్లియర్ గా ఉంటుంది. మీరు ఎవరైనా సరే చెక్ చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే జ్యోతిష్య రీత్యా సిద్ధాంతం చేయాలనుకున్నా, మనం చెప్పాలనుకున్నా, మనం ఈ యొక్క ఇంగ్లీష్ డేట్స్ ని ఎప్పుడు కూడా మనం చెప్తే మనకు అన్వయం కాదు. సూర్యోదయం టు సూర్యోదయం ఈ రోజు కాలం ఏంటండి అంటే మన ఈ రోజు సూర్యోదయం అయిన సమయం నుంచి రేపు సూర్యోదయం అయినటువంటి సమయం వరకు కూడా ఈ రోజు కాలం 24 గంటలు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఈ రోజు క్లాస్ లో. ఇప్పుడు చూడండి, మనకి సూర్యోదయం 24 గంటల కాలం అని చెప్పి తెలిసిపోయింది. సో ఇప్పుడు మనం ఇంత ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాను. గ్రహం అంటే ఏమిటి? గ్రహించబడినది లేదా లాగబడినది, గ్రాస్పింగ్ పవర్ కలిగినది. ఆ పాయింట్ కూడా మీరు ఇంపార్టెంట్ గా రాసుకోండి. 2 పాయింట్లు ఈ రోజు క్లాస్ లో మీరు తెలిసేసుకున్నారు. సో లగ్న ప్రమాణ కాలంలోకి మనం వెళ్ళిపోతున్నాం. చక్కగా పట్టిక వేసుకోండి. చక్కగా మీరు మీ నోట్స్ లో పట్టిక వేసేసుకోండి. ఈరోజు డేట్ పెట్టేసుకొని ఆ పట్టికలో మనం ఫస్ట్ 3 డబ్బాలు, ఓ డబ్బాలో లగ్నము, ఇంకో డబ్బాలో గంటలు నిమిషములు, ఇంకో డబ్బాలో ఘడియలు విఘడియలు. ఓకేనా? లగ్నం, గంటలు, నిమిషాల కాలం, ఘడియలు విఘడియలు తెచ్చేసుకుందాం. సో ఫస్ట్ అన్ని లగ్నాలు కూడా మనం రాసుకుంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. నాతో పాటు చెప్పేసుకోండి మీరు కూడా, మరణం అవుతూ ఉంటుంది అలా. మీనం. ఇది కదా 12 రాశులు వచ్చేసి. 12 రాశుల్లో లగ్నాంత కాలం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మేష లగ్నం ఎంతకాలం ఉంటుంది అనేటువంటి విషయం. లగ్నం గంట 45 నిమిషాలు అంటే 4 గడియల 22 విఘడియలు కాలం. ఓకేనా? ఇప్పుడు మనం మేషలగ్నం చూసుకున్నాం. మేషలగ్నం అంతా 1 గంట 45 నిమిషాలు. అలాగే 4 గడియల 22 విఘడియలు మనం ఘడియల్లోకి మార్చినప్పుడు మేషలగ్నం అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఇంకో నెక్స్ట్ వృషభ లగ్నంలోకి వెళ్తాం. వృషభ లగ్న కాలం ఎంత? వృషభ లగ్న కాలం కూడా మనం రాసుకుందాం. వృషభ లగ్నం దాదాపుగా 2 గంటల 1 నిమిషం పాటు ఉంటుంది. 2 గంటల 1 నిమిషం. దీన్ని మనం ఘడియల్లోకి మార్చినప్పుడు 2 గంటలు అంటే ఎంత? 5 విఘడియలు కదా, అది మనం రాసేసుకోవాలి. ఓకేనా? 2 గంటల 1 నిమిషం. 2 గంటల 1 నిమిషం. ఇది వృషభ లగ్న కాలం. వృషభ లగ్న కాలం 2 గంటల 1 నిమిషం. అంటే మనకి దాదాపుగా 5 ఘడియల కాలం అనేది ఘడియల్లో మనం చెప్పినప్పుడు వృషభ లగ్నం అనేది మనకు ఉంటుంది. తర్వాత లగ్నం మిథున లగ్నం. ఇది కొంచెం మీరు పట్టిగ్గా కంపల్సరీ రాసుకుంటే ఏమవుతుందంటే, ఒకవేళ మీరు 24 గంటల్లో ఎప్పుడైనా సరే విభజన చేయవలసి వచ్చినప్పుడు ఈ యొక్క సమయం అనేది మనకు గుర్తుందనుకోండి, సంధిలో పడుతుంది. గబుక్కన లగ్న సంధిలో పడినప్పుడు మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం, మిథున లగ్నంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మిథున లగ్న కాలాన్ని మనం చూసినట్టయితే 2 గంటల 12 నిమిషాలు అంటే దాదాపు 5 గడియల 28 విఘడియల కాలం కూడా మిథున లగ్నం ఉంటుంది. ఇది 2 గంటల 12 నిమిషాలు మిథున లగ్నం. అంటే ఇది 5 గడియల 28 విఘడియలుగా మనకు మిథున లగ్న కాలం ఉంటుంది. మిథున లగ్నం ఎంత?
2 గంటల 12 నిమిషాలు 5 గడియల 28 విఘడియలుగా మనకి మిథున లగ్నం అనేది ఉంటుందని తెలుస్తుంది. తర్వాత మనం కర్కాటక లగ్నానికి వెళ్దాం. కర్కాటక లగ్నం 2 గంటల 13 నిమిషాలు. 2 గంటల 13 నిమిషాలకి మనకి 5 గడియల 33 విఘడియలు మన గడియల్లో మనం చెప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, కర్కాటకం అయిపోయింది, మూడోది. నాలుగోది మూడోది మిథున లగ్నం అయింది. నాలుగోది కర్కాటక లగ్నం 2 గంటల 13 నిమిషాలు 13 నిమిషాలకి 5 గడియల 33 విఘడియల దాకా సుమారుగా లగ్నం అయిపోయింది. సింహలగ్నంలోకి మనం వెళ్ళినప్పుడు ఇది 2 గంటల సింహలగ్నం 2 గంటల కర్కాటక లగ్నం 2 గంటల 13 నిమిషాలు, సింహలగ్నం 2 గంటల 6 నిమిషాలు, 2 గంటల 7 నిమిషాలు, 2 గంటల 7 నిమిషాలు, అంటే దాదాపు 5 గడియల 9 విఘడియలు. ఓకే. కన్యాలగ్నం 2 గంటల 9 నిమిషాలు, 2 గంటల 6 నిమిషాలు, కన్యాలగ్నం 2 గంటల 6 నిమిషాలు, 5 గడియల 15 విఘడియలు. తులాలగ్నం 2 గంటల 10 నిమిషాలు, 2 గంటల 10 నిమిషాలు తులాలగ్నంలోకి ఉంది. తులాలగ్నం 2 గంటల 10 నిమిషాలు అంటే లెక్కేసుకోండి, 2 గంటల 5 గంటలు, 5 గడియల 33 విఘడియలు. ఓకే, సారీ, 35 విఘడియలు. ఓకే. వృశ్చికం 2 గంటలు 14 నిమిషాలు. వృశ్చిక లగ్నం వృశ్చికం 2 గంటల 14 నిమిషాలు. 2 గంటల 14 నిమిషాలకి మనకి 5 గడియల 25 విఘడియలు. ఓకేనండి. తుల వృశ్చికం. తర్వాత ధనుస్సు లగ్నం. ధనుస్సు, మకరం, కుంభం, మీనంలోకి వెళ్దాం. ధనుస్సు లగ్నం. ఇక్కడ ధనుస్సు లగ్నంలోకి వస్తే ధనుర్లగ్నం ఏదైనా సరే లగ్న కాలాలు గడియల విఘడియ అంటే చూడండి, ధనుర్లగ్నం 2 గంటల 6 నిమిషాలు, అలాగే గడియల్లోకి 5 గంటల 15 విఘడియలు. మకర లగ్నం 1 గంట 52 నిమిషాలు, 4 గడియల 46 విఘడియలు. కుంభలగ్నం 1 గంట 40 నిమిషాలు, 4 గంటల 8 విఘడియలు. మీనలగ్నం 1 గంట 39 నిమిషాలు, 4 గంటల 1 విఘడియ. ఈ యొక్క గడియ చక్రం అనేది కూడా ఖచ్చితంగా లగ్న ప్రమాణ కాలం అనేది మనకి మీరు రాసుకోవాలి. లగ్న ప్రమాణం హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, చూడండి మీకు చెప్తాను. ఒకవేళ కనిపించకపోయినా కూడా మీకు చెప్పిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. మేషలగ్నం 1 గంట 45 నిమిషాలు, 4 గడియల 22 విఘడియలు. వృషభ లగ్నం 2 గంటల 1 నిమిషం, 5 గడియలు. మిథున లగ్నం 2 గంటల 12 నిమిషాలు, 5 గడియల 28 విఘడియలు. కర్కాటక లగ్నం 2 గంటల 13 నిమిషాలు, 5 గంటల 33 విఘడియలు. సింహలగ్నం 2 గంటల 7 నిమిషాలు, 5 గడియల 9 విఘడియలు. కన్యాలగ్నం 2 గంటల 6 నిమిషాలు, 5 గడియల 15 విఘడియలు. తులాలగ్నం 2 గంటల 10 నిమిషాలు, 5 గడియల 35 విఘడియలు. వృశ్చిక లగ్నం 2 గంటల 14 నిమిషాలు, 5 గంటల 25 విఘడియలు. ధనుర్లగ్నం 2 గంటల 6 నిమిషాలు, 5 గడియల 15 విఘడియలు. మకర లగ్నం 1 గంట 52 నిమిషాలు, 4 గడియల 46 విఘడియలు. కుంభలగ్నం 1 గంట 40 నిమిషాలు, 4 గడియల 8 విఘడియలు. మీనలగ్నం 1 గంట 39 నిమిషాలు, 4 గడియల 1 విఘడియ. ఇది మనకి క్లియర్గా లగ్న ప్రమాణ కాలం. చూసారా, ఈ లగ్న ప్రమాణ కాలం పట్టిక అనేది మనకి ఖచ్చితంగా కూడా మీరు రాసుకుని నోట్ చేసి పెట్టుకోవాలి. ఈ రోజు క్లాస్లో ఫస్ట్ టాపిక్ అనేది మీకు క్లియర్ చేశాను. డైరెక్ట్గా నేను నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాను. మనం ఈ క్లాస్లో రెండో టాపిక్, సెకండ్ టాపిక్ ఏంటంటే మీకు చెప్పింది లగ్న చక్రము వేసుకోవడం. లగ్న చక్రము వేయుట చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొంచెం దీన్ని డీప్గా కొద్దిగా కరెక్షన్ చేస్తారు. జన్మ లగ్న చక్రం వేయుట. ఈ పట్టిక అనేది ఏమిటనేది మనం క్లియర్గా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ చక్రం వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఫలానా శిశువు జన్మించినటువంటి సమయంలో మనకు గ్రహములు ఈ పట్టికలోనే మనం వేసుకోవాలి. ఆ పట్టికని మనం ఇప్పుడు తెలుద్దాం. అలాగే ఇందులో ఏ ఏ గ్రహములు ఆధిపత్యంగా ఉంటాయి అనే విషయం కూడా ఇంక్లూడింగ్ దీంట్లో చెప్పేస్తాం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాసు. సో ఈ క్లాస్ను ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. చూడండి, పట్టిక ఎలా గీసుకోవాలంటే మీకు ఏంటంటే గ్రహాలు వచ్చాయి, రాశులు వచ్చేసాయి, నక్షత్రాలు వచ్చేసాయి. రాశుల్లో నక్షత్రాలు ఏ విధంగా ఉంటాయని వచ్చేసాయి, గ్రహాలు నక్షత్రాల ఆధిపత్యాలు వచ్చేసాయి. సో ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏమిటయ్యా అంటే, ఇప్పుడు లగ్న చక్రం వేసుకుంటే అవుతుందంటే ఈ గ్రహములు ఇందులో ఉంటాయి కాబట్టి 9 గ్రహాలు కూడాను. ఈ గ్రహాలు ఉచ్చ స్థానాలు ఏంటి, స్వక్షేత్రాలు ఏంటి, పరమ ఉచ్చ స్థానాలు ఏంటి, పరమ నీచ స్థానాలు ఏంటి, అలాగే శత్రుత్వ మిత్రత్వాలు అవి రేపటి క్లాస్లో వస్తాయనుకోండి. మరీ లెంతీ అయిపోతుంది.
కానీ ఈరోజు మాత్రం నక్షత్రాలు ఆ యొక్క రాశులు మాత్రం చెప్పేస్తాను మీకు నేను. అది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఆ జన్మించినటువంటి శిశువు యొక్క సమయాన్ని బట్టి కూడా దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనకి అనుబంధంగా వచ్చేటువంటి క్లాసుల్లో వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం లగ్న చక్రం వేసుకుంటున్నాం. లగ్న చక్రం చక్కగా డబ్బా గీసుకోండి. ఒక స్క్వేర్ తీసుకున్నారా? ఇవ్వండి. ఇక్కడ చక్కగా ఒక గీత, కొద్ది ప్లేస్ వదిలిపెట్టి ఇక్కడ ఒక గీత, అలాగే పైన ఒక గీత, కింద నుంచి కొంచెం ప్లేస్ వదిలిపెట్టి ఒక అడ్డ గీత, మధ్యలో ఇది సవ్య చక్రము. సవ్య చక్రము. అపసవ్య చక్రం కూడా వేసి చూపిస్తాను మీకు. అయితే ఏంటంటే ప్రస్తుతం నానుడిగా మాత్రం సవ్య చక్రమే, అపసవ్య చక్రం లేదు. అపసవ్య చక్రం కూడా వేస్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మనం ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి స్థానము ఇక్కడి నుంచి ప్రారంభం చేయాలి. ఇది ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్. ఏం పర్లేదు, పక్కన రాసుకోండి. ఒక 4 పేజీలు అయినా ఏం పర్వాలేదు.